తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలోని ఒక్క మాటను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ప్రభువైన దేవా, వందనాలయ్యా. తండ్రి అని పిలిచే అధికారము, హక్కు మాకు ప్రసాదించారు. నీ కుమారులుగా మేము ఇంకనూ మంచిగా, చక్కగా, జాగ్రత్తగా ప్రభువా కొనసాగుటకు సహాయం చేయనాయన. అర్హతను పోగొట్టుకొనకుండా మేము జీవించడానికి సహాయం చేయనాయన. ప్రభువా, వాక్యమును వినబోతుండగా మా మంచి బోధకుడైన యేసు, మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రభువా, మీ మాటల్లో జీవం ఉందయ్యా, మీ మాటల్లో శక్తి ఉందయ్యా, మీ మాటల్లో ఆకర్షణ ఉంది. ప్రభువా, నీవు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు ఈ లోకంలో. మా మంచి బోధకుడా, మీరు మాట్లాడమని ఈ సమయాన్ని మీ మాటలు వినడానికి కేటాయిస్తూ మీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి శ్రోతలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం అంటే ఎప్పుడు ఎక్కడ విననిది, ఎప్పుడు ఎక్కడ చూడనిది, ఎప్పుడు ఎక్కడ ఉండని ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఆశ్చర్యము అని అంటారు. వండర్ఫుల్, వండర్ఫుల్. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది. ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ విధంగా ఆయనకు పేర్లు చాలా ఉన్నాయి. ఆయన చేసినవన్నీ ఆశ్చర్యాలే. చెప్పాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు గ్రంథములో ఎన్నో ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అందుకోసమే యోహాను భక్తుడు అంటాడు, ఆయన చేసినవి మేము చూచినవి వ్రాసినట్లయితే ఎంత పెద్ద గ్రంథం అవుతుందో, భూలోకంలో అంత పెద్ద గ్రంథము ఉండబోదు అంటాడు. అంటే ఆయన చేసినవి, వీరు చూచినవి, గమనించినవి కొద్దిగానే వ్రాయబడినాయి అన్నమాట. అయితే మన ఆత్మదేవుడు, మన ప్రభువుల వారు ఇంకా జీవితాల్లో, ప్రపంచంలో, క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ బిడ్డలలో ఆయన ఆశ్చర్యాలు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభువు. అవర్ లార్డ్ జీసస్ ఈజ్ వండర్ఫుల్. లోకమును ఆశ్చర్యపరచగలిగినటువంటి జ్ఞానము ఆయనకుంది, లోకమును ఆశ్చర్యపరచగలిగినటువంటి శక్తి ఆయనకుంది, లోకమును ఆశ్చర్యపరచగలిగినటువంటి మాటలు ఆయనలో ఉన్నాయి. అసలు లోకాన్ని ఆశ్చర్యపరచగలిగినటువంటి జీవితమే ఆయనది. అట్టి జీవితము ఎవరు కలిగి ఉండలేదు, మన ప్రభువు తప్ప. ప్రియమైన వారలారా, ప్రపంచములో 7 వండర్స్ ఉన్నాయి. ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన, గొప్ప, మానవాతీతమైనటువంటి కట్టడాలు ప్రపంచంలో 7 ఉన్నాయి. ప్రపంచ ప్రజలు వాటిని 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఆ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటి మన దేశంలో కూడా ఉంది, తాజ్మహల్. అవును కదండి, చాలామంది చూచి ఉంటాం, నేను చూచాను. ఎంత అద్భుతమైన కట్టడమో! షాజహాన్ చక్రవర్తి తన యొక్క భార్య అయినటువంటి ముంతాజ్కు కట్టినటువంటి సమాధి మీద కట్టినటువంటి గొప్ప కట్టడము. ఎంత గొప్పగా చెప్పుకుంటామో మనం. అవును కదండి, మనం భారతీయులం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆ గొప్ప కట్టడాన్ని గురించి మనం ఎంతో చెప్పుకుంటాం. అయితే బైబిల్లో ఎన్ని వండర్స్ ఉన్నాయో, ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయో మన ప్రభువుల వారి చేత చేయబడినవి. బైబిల్ గ్రంథంలో కనపడే ఆశ్చర్యాలు, ప్రపంచంలో 7 ఆశ్చర్యాలు ఉన్నట్లే నా జ్ఞానం మటుకు, నేను ఎదిగినంత మటుకు 7 ఆశ్చర్యాలు నేను మీతో పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. 7 వండర్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం నుంచి నేను నేర్చుకున్న, నేను గమనించిన, నా చిన్న బుద్ధికి తటస్థపడినటువంటి 7 అద్భుతములను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిది, నా ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ప్రేమించెను. ఆయన ప్రేమ అద్భుతమైనది, లోకాతీతమైనది. ఆయన ప్రేమ ఎవరూ చూపలేని ప్రేమ. పాపిని ప్రేమించాడండి. గొప్ప విషయం ఇది. పాపిని ప్రేమిస్తాడా ఎవరైనా? మంచివాడిని ప్రేమిస్తారు.
బాగుగా ఉన్నటువంటి వారిని ప్రేమిస్తారు, చక్కగా ఉన్నటువంటి వారిని ప్రేమిస్తారు, ధనవంతుడైనటువంటి వారిని ప్రేమిస్తారు, అన్నీ కలిగినటువంటి వారిని ప్రేమిస్తారు. లేని వాడిని ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా? తక్కువ మంది ఉండకపోవచ్చు కూడా. అయితే ప్రభువుల వారు పనికిమాలిన వాడిని, దూషించబడిన వాడిని, ద్వేషించబడిన వాడిని ప్రేమించాడండి. లెక్కలేని వారిని ప్రేమించాడండి. లోకము చేత తృణీకరించబడినటువంటి వారిని ప్రేమించాడండి ఆయన. అయ్యో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఆయన ప్రేమే. ఆయన ప్రేమ 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 ప్రేమ. నా ప్రియమైన వారలారా, ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ప్రేమ ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రేమ ప్రవాహము పారుతూనే ఉంది, పొర్లి ప్రవహిస్తూనే ఉంది. అటువంటిది ఆయన ప్రేమ. ఆదామా, నా నోటితో సృష్టించినటువంటి నిన్ను, నా నోటితో జీవవాయువును ఊదినటువంటి నేను నిన్ను శపించలేనయ్యా. ఇదిగో వెళ్ళు, నీ కొరకు నేల శపించబడినది, వెళ్ళి వ్యవసాయం చేసి నేలను దున్నుకొని బ్రతుకన్నాడే. కానీ హవ్వను ప్రత్యక్షంగా ఆయన శపించాడు, సర్పమును ప్రత్యక్షంగా శపించాడు. కానీ ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికల్లా శపించలేకపోయాడు. ఆదామా, నా చేతులతో చేసుకున్నాను నిన్ను, నా చేతులతో నిర్మించాను నిన్ను, నా చేతులతో నేను సృష్టించాను, నా జీవవాయువును ఊదాను, నా కుమారుడా నిన్ను నేను శపించలేని అనే ఉద్దేశంతో దేవుడు అంటాడు, వెళ్ళు, నీ కొరకు నేల శపించబడింది, వెళ్ళి వ్యవసాయం చేసుకొని బ్రతుకు అంటాడు. ఇలా 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 ఇంకా ఇంకా ఎంత బాధ పెడతారు, ఎంత వేదన పెడతారు, ఎంత సతాయిస్తారు. మోషేను అహరోను ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల కానాను యాత్రలో అయినా ప్రేమించాడు ఆయన, అయినా క్షమించాడు ఆయన, అయినా రక్షించాడు ఆయన. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ చూసారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించను, ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించను, ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఎన్నిసార్లు ఈ ప్రశ్న వేసినా అన్నిసార్లు సమాధానము ఒకటే. ఎంత అంటే లెక్కలేనంత, కొలవలేనంత. ఓ భక్తుడు అంటాడు, ఆయన ప్రేమను వ్రాయడానికి ఆకాశమంత కాగితం సరిపోదట, సముద్రమంతా ఇంకు సరిపోదట వ్రాయడానికి. అంత ప్రేమ. మన ప్రియమైనటువంటి మన పితృడైనటువంటి యోహానే అన్నాడు కదా, ఆయన ప్రేమల గురించి వ్రాయాలంటే భూలోకంలో అంత పెద్ద గ్రంథము వేరొకటి ఉండదు అని అంటాడు. నా ప్రియమైన వారలారా, అందువల్లనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశించక ఉండాలని ఆయన ఎందుకు ప్రేమిస్తాడంటే ఎవరు నశించకూడదు, అది ప్రేమ. అయ్యో వాడు దుర్మార్గుడే, వాడు మంచివాడు కాదే, అన్యాయం చేస్తున్నాడే, అక్రమం చేస్తున్నాడే, పాపిగా జీవిస్తున్నాడే వాడే, అయితే వాడు ఇంకా జీవించున్నాడే, వాడికే కలిసి వస్తుందే, వాడే బాగుంటున్నాడే అని అనుకుంటాం. కానీ అటువంటి వ్యక్తి కూడా నశించిపోకూడదని ఆయన అటువంటి వ్యక్తి మార్పు కొరకు ఇంకా ఇంకా చూస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎందుచేతనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరూ ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని తీసుకొచ్చారు, ఆమెను లాక్కొని వచ్చారు, ఈడ్చుకొని వచ్చారు. అక్కడ బోధకుడా ఏమంటావు, ఈమె తప్పు చేస్తుంటే పట్టుబడింది, మోషే చెప్పాడు కదా రాళ్ళతో కొట్టి చంపమని, నువ్వేమంటావు? మాట్లాడలేదు యేసయ్య, తలంచుకొని ఏదో రాస్తున్నాడు. మరలా అడిగాడు, మాట్లాడలేదు యేసయ్య, తలంచుకొని ఏదో రాస్తున్నాడు. మరలా అడిగారు, శోధిస్తూ అడిగారు. అప్పుడు తల ఎత్తి అంటాడు, మీలో పాపం చేయని వాడు ఆమె మీద రాయి వేయండి. అందరూ వెళ్ళిపోతారు రాళ్ళు అక్కడ పడేసి. అప్పుడు అంటాడు, అమ్మా వారేరి, వారు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అందుకు ఆమె లేదు ప్రభువా. పరమ పాపి పరమ పవిత్రుడు ఇద్దరే నిలిచిపోతారండి అక్కడ. అందరూ నేరారోపణ చేసినటువంటి పెద్దలందరూ కూడాను, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు బయటికి వెళ్ళిపోతారు. పరమ పాపి పరమ పవిత్రుడు. చూసారా? అందుకొరకు వచ్చాడు. ఎందుకంటే అటువంటి ఆమెను కూడా ప్రేమించాడండి ఆయన, ప్రేమించాడండి. నా ప్రియమైన వారలారా, కుష్టు రోగంతో బాధపడుతూ, కుష్టు రోగంతో చీము కారుతూ, రక్తసిక్తమై గడగడ వణుకుతూ రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి ఒక కుష్ఠరోగిని చూసి మదర్ తెరీసా వెళ్ళి కడిగి తుడిచి శుభ్రం చేసి కట్టుకడుతూ ఉంటే ఆ కుష్ఠరోగి అడుగుతాడు, అమ్మా ఏడుస్తూ అంటాడు, నన్ను ఎందుకు నువ్వు కట్టుకడుతున్నావు, నాకెందుకు సేవ చేస్తున్నావు, నాకెందుకు ఈ పరిచర్య చేస్తున్నావు అని ఏడుస్తూ ఆ కుష్ఠరోగి అంటే మదర్ తెరీసా అంటుంది, మై సన్ జీసస్ లవ్స్ యూ. నా కుమారుడా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నేను ప్రేమిస్తున్నాను, అందువలన చేస్తున్నాను.
అది యేసయ్య ప్రేమలో నుండి పుట్టుకొని వచ్చినటువంటి పరిచర్య ఆ తల్లి చేసేది. కాబట్టి మొదటి ఆశ్చర్యము, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ మాట ఎక్కడ రాయబడలేదు, నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి తగిన రీతిగా ప్రేమించినటువంటి వ్యక్తి మరొకరు లేరు, మన యేసు తప్ప. రెండవ ఆశ్చర్యము, అట్లు ప్రేమించిన దేవుడు మానవుడుగా వచ్చుట రెండవ ఆశ్చర్యము. అట్లు ప్రేమించినటువంటి దేవుడు మానవుడుగా వచ్చుట రెండవ ఆశ్చర్యము. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ చెప్పినటువంటి ఆయన అలాగే చెబుతూ పరలోకంలో ఉన్నాడా? దూతలతో ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? హల్లెలూయా 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 పరిశుద్ధుడు అంటే వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే సంతోషంగా ఆనందంగా అక్కడే ఉన్నాడా? ఉండలేదే. ఏం చేశాడు ఆయన? ప్రేమించినటువంటి ఆయన కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు, కుమారుని పంపాడు, కుమారునిగా ఆయనే వచ్చాడు ఈ లోకంలోకి. నా ప్రియమైన వారు చూశారా? లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమ మాటల్లో ఉండక, ప్రేమగా ఉండక అది చేతల రూపంలో, కార్యరూపంలో చేయబడింది. చూశారా? ఆయన అనుగ్రహించాడు. ప్రేమకు బదులుగా, ప్రేమకు మారుగా ఆయన అనుగ్రహించాడు. నా ప్రియమైన వారలారా, అందువల్లనే గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. చూశారా? నా ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ చక్కగా చెప్తుందని. బైబిల్ చెప్పినంత స్పష్టంగా ఎవరూ చెప్పలేరు, ఎక్కడ రాయబడలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 2000 సంవత్సరాల కిందట 33.5 సంవత్సరము మన పితరుల కాలములో ఆయన శరీరధారిగా వచ్చెను, ఉండెను, అద్భుతాలు చేసెను. ఎందుకని మానవ రూపంలో రావాలి? నా ప్రియమైన వారలారా, దేవుడుగా ఉండి చెప్తే మానవుడు మాట వినలేదు. దేవుడు మానవులతో నివసించితే మాట వినలేదు. దేవుడు ప్రవక్తలను పంపిస్తే మాట వినలేదు. దేవుడు న్యాయాధిపతులను పంపిస్తే మాట వినలేదు. దేవుడు రాజులతో మాట్లాడితే మానవుడు మాట వినలేదు. ఇంకా అయితే చివరికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకమునకు వచ్చెను. కాలము ఈ కాలాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కుదరదు, నేనే వెళ్ళాలి అక్కడికి అని దేవుడు నిశ్చయించుకొని ఆయనగా కాక కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకని? మానవాకారంలోనే మానవులకు కలిగే శోధనలు, మానవులకు కలిగే హింసలు, శ్రమలు ఆయన కూడా భరించి మానవులకు మాదిరికరంగా ఉండి మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయనే వచ్చాడు నరరూపంలో. రెండవ ఆశ్చర్యము. నా ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ప్రేమించెను. ఎంత గొప్ప ప్రేమ! ప్రేమించినటువంటి దేవుడు తన ప్రేమను చూపడానికి కుమారునిగా వచ్చాడు, కుమారుని పంపించాడు, కుమారుని ఏర్పాటు చేశాడు. రెండవ ఆశ్చర్యము. ఇంకొక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో ఏంటంటే, ఆయన యొక్క మాట విని ఆయన పిలిచినప్పుడు తలుపు తీసినలా, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినలా నేను లోపలికి వస్తాను, నేను అతనితోనూ అతడు నాతో కలిసి భోజనం చేస్తాము అంటాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయము 20వ వచనంలో. అంతేకాకుండా తండ్రి తన సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టుకున్న ప్రకారము నేనును నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అని చెప్తాడు యేసు ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో. చూశారా? ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యం! ఈ విధంగా నా సింహాసనం మీదే మిమ్మల్ని కూర్చుండబెడతానని అన్నటువంటి ఒక్కరి ప్రపంచంలో, ఈ విశ్వములో, భూమి మీద మనము చూడగలమా? ఏ గ్రంథములో నుండైనా లేదే. మన ప్రభు అంటాడు. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము! ఆయన ప్రేమించెను, మొదటి ఆశ్చర్యము. రెండవది, ప్రేమించినటువంటి ఆయన తన ప్రేమను చూపడానికి ప్రపంచంలోనికి మానవుడిగా వచ్చాడు, మానవుడికి పంపించాడు, మానవుడిగా ఆయన వచ్చాడు. 2 ఆశ్చర్యాలు. నా ప్రియమైనటువంటి వారలారా, 3వ ఆశ్చర్య కార్యం ఏంటంటే, అలా మానవుడిగా వచ్చినటువంటి ఆయన మీద మన పాపములు ఆయన మీద పడెను. మన పాపములను ఆయన భరించాడు,
మన పాప శిక్ష ఆయన మోసాడు, ఆయన అనుభవించాడు, ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన శ్రమపడ్డాడు, శిక్షించబడ్డాడు. ఎవరి నిమిత్తము? మన పాపముల నిమిత్తము. ఎక్కడైనా మానవులను రక్షించడానికి, వారి పాపం నుంచి విడుదల చేయడానికి ఎవరైనా శిక్షను, ఆ మానవ లోకము యొక్క శిక్షను భరించిన వారు ఎవరైనా ఉన్నారా? లేరే, యేసుప్రభువు వారు తప్ప. ఎంత గొప్ప విషయం అండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం నా ప్రియమైన వారలారా. సర్వలోక మానవ పాపములు ఆయన మీద మోపబడిను. అందువలనే యోహాను తన శిష్యులకు ప్రభువును చూపిస్తూ యోహాను తన శిష్యులకు చెప్తాడు ఏమనంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఈయన ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న అంటే లోక పాపములను అంటే పాపుల యొక్క శిక్షను భరించడానికి వహించినటువంటి ఆయన. ఇదిగో ఈయనే. యేసుప్రభుల వారు గలిలయ సముద్ర పొడున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరం నుంచి చూస్తారు యోహాను శిష్యులు. ఎవరైనా అన్నప్పుడు శిష్యులు అడిగితే యోహాను చెప్తాడు, లోక పాపములను మోసుకొని చూరుతున్న దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన వారలారా, ఆ విధంగా సర్వలోక మానవ పాపములను భరించినటువంటి వ్యక్తి యేసు మాత్రమే. ఇది ఆశ్చర్యం కాదా? నిజంగా ఇది ఆశ్చర్యమే. నా ప్రియమైన వారలారా, ఎంత చక్కగా ఈయన గురించి పాత నిబంధన గ్రంథంలో ముందుగా ప్రవచించబడినదంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో ఎంత నిజంగా ఆయన మీద పాపభారము ఎలా మోపబడింది, ఆయన ఎలా మోపబడిందో ఎంత చక్కగా ముందుగానే దేవుడు వ్రాయించి ఉంచాడు తన భక్తుని ద్వారా. 53వ అధ్యాయం 2వ వచనము, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను ఆయన మన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను. స్వరూపము లేదు, చక్కని వాడండి. ఎంత అందగాడో మన యేసయ్య. పరమగీతంలో ఉంది ఆయన యొక్క అందమంతా. ప్రకటన గ్రంథంలో ఎంత చక్కని వాడు వ్రాయబడింది. అయితే ఆయన శిక్ష భరించినప్పుడు, మన శిక్ష, మానవలోకపు శిక్ష, పాపపు శిక్ష ఆయన భరించినప్పుడు స్వరూపము లేదు. అంత అందగాడి యొక్క ముఖంలో అందము లేదు. లేత మొక్కవలె పెరిగాడంట. అంత సుకుమారమైనటువంటి స్వరూపము కలిగినటువంటి అందగాడు మన యేసయ్య. అయితే పాప శిక్ష భరించినప్పుడు సుకుమారమైనటువంటి ఆయన శరీరమునకు స్వరూపము లేకపోయాడంట. అంతేకాదు తృణీకరించబడ్డాడట. ఎందుకని? పాప శిక్ష మోపబడింది. నా ప్రియమైన వారలారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. చూసారా, గాయపరచబడ్డాడు. ఎట్లాంటి గాయాలు? చేతులలో గాయాలు, కాళ్ళలో గాయాలు, తలలో గాయం, ప్రక్కలో బలెపోడు, ఆ తర్వాత ముఖం మీద పిడిగుద్దులు, కందిపోయింది, దద్దులు, శరీరం అంతా కూడాను నాగటి చాలు దున్నబడినట్టుగా దున్నబడింది కొరడాల దెబ్బల చేత. ఎందుకంటే ఇది మన యొక్క పాప ఫలితమే. ఇది ఆశ్చర్యం కాదా? ఎవరైనా పాపి కొరకు ఈ విధంగా పాప శిక్షను భరించి వహించి సహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేరు. నా ప్రియమైన వారలారా, యేసు ఒక్కడే. ఆశ్చర్యం కాదా ఇది? నా ప్రియమైన వారలారా, ఆశ్చర్యం కాదా? 6వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, మన అందరి పాపము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. దౌర్జన్యము, వాడు వీడు అని తృణీకరించారండి. వీడు ఇతరులకు ఎడల ఎన్నో అద్భుతాలు చేశాడు, వీడు దిగి వస్తే ఇప్పుడు చూస్తాము, వాడు వీడు అని తృణీకరించి మాట్లాడారండి యేసయ్యను. నువ్వు దిగిరా ఇప్పుడే, అప్పుడు మేము నమ్ముతాము నువ్వు దేవుని కుమారుడు అని సవాలు చేశారండి. సవాలును ఎదుర్కొన్నాడు మన యేసయ్య. మన అందరి దోషము అతని మీద మోపబడిను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధించబడినప్పటికీ కూడా, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా యేసయ్య నోరు తెరవలేదు. చూశారా, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. తీర్పు తీర్చబడింది సభ ఎదుట, తీర్పు తీర్చబడింది పిలాతు ద్వారా, తీర్పు తీర్చబడింది రాజు దగ్గర. అయితే ఎక్కడ తీర్పు తీర్చబడినా యేసు ఎడల తీర్పు తీర్చబడింది అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పు. చూశారా ప్రియమైన వారలారా? తరువాత పౌలు అంటాడు కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, మన పాపములు ఆయన మీద మోపబడగా
పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపి ఆయను. పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపి ఆయను. ఎంత ఆశ్చర్యము! లోకములు ఎక్కడైనా జరిగిందా ఇది? నిజంగా ఇది వండర్ కాదా? ఆశ్చర్యం కాదా? రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ బికాజ్ జీసస్ ఈజ్ వండర్ఫుల్. మొదటిది, దేవుడు లోకమును ప్రేమించెను. రెండవది, ప్రేమించిన ఆయన ప్రేమకు ప్రతిరూపమైనటువంటి కుమారుని లోకంలోకి పంపించాడు. మూడవ ఆశ్చర్యము, ఆయన మీద పాప భారము మోపబడెను. పాపిగా ఆయన పాప భారమును వహించవలసి వచ్చింది. మూడవ ఆశ్చర్యం. నాలుగవది, నా ప్రియమైన వారలారా, నాలుగవది, మార్పు నొంది పరలోకము చేరుట. మార్పు నొంది పరలోకము చేరుట. ఎవరైతే ప్రభు మాటలు విని విశ్వసించి నమ్మి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారు పరలోకమునకు చేర్చబడతారట. మార్పు నొందిన వారు పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది పాపాలను ఒప్పుకున్నటువంటి వారు మార్పు నొంది పరలోకంలో చేర్చబడతారట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు వారు ఒక మాట అంటారు. ఏమన్నారంటే, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వలె మార్పు నొంది మీరు చిన్న బిడ్డల వలె అయితే పరలోకంలోకి మీరు చేరతారు నిశ్చయముగా అంటాడు. చిన్న బిడ్డలు, ఎందుకని ఈ మాట చెప్పాడు? చిన్న బిడ్డలు, వారికి పాపము తెలియదండి, అన్యాయం తెలియదండి, అక్రమము తెలియదండి, నేరము తెలియదండి, నేరారోపణ అసలే తెలియదండి. దేవదూతలను పోలినటువంటి హృదయాలు కలిగి ఉంటారు. వారు ఎవరు ఇల్లు ఎప్పుడు అలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలంటే, పాపాన్ని ఒప్పుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. మరి తర్వాత ఆయనలో ఎదుగుతూ ఫలిస్తూ ఉన్నట్లయితే పరలోకంలోకి చేర్చబడతారు, పరలోకంలోకి చేర్చబడతారు అంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టి అంటాడు. అందువలన పౌలు గారు అంటారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి క్రొత్త వ్యక్తి అయిపోతాడు, క్రొత్త వ్యక్తి అయిపోతాడు. అలా అగుట బైబిల్ గ్రంథంలో ఉంది. ఇది 4వ ఆశ్చర్యము, మార్పు నొంది పరలోకములో చేర్చబడుట మరొక ఆశ్చర్యము. 5వ ఆశ్చర్యము, 5వ అంశంలోనికి వెళ్దాం. యేసు అంటాడు, శాంతి అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే ఇస్తున్నాను, లోకం ఇచ్చినటువంటిది కాదయ్యా నా శాంతి. మద్యము సేవిస్తే ఆ నెమ్మది, ఆ ప్రశాంతత కాసేపే ఉంటుంది. భోజనం తింటే ఆ ప్రశాంతత, బలము, శక్తి కాసేపే ఉంటుంది. ఇంకేమైనా సేవిస్తే ఆ ప్రశాంతత, నెమ్మది కాసేపు ఉంటుంది. కానీ ప్రభు అంటాడు ఆయన ఇచ్చే శాంతి చెప్పజాలనిది, వర్ణించజాలనిది, అనుభవించదగినదే. నా ప్రియమైన వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. నేనిచ్చే శాంతి లోకమిచ్చినట్టుది కాదు, అది కాసేపే ఉంటుంది. కానీ నేను ఇచ్చినటువంటి శాంతి లోకాతీతమైనది. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అలా శాంతిని అనుగ్రహించినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. అలాంటి రక్షకుడు యేసు. నా ప్రియమైన వారలారా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. చూసారా, ఇది ఆశ్చర్యం. అలా శాంతి నేను ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నటువంటి వారు ఎవరు ఉండరు, మన యేసు తప్ప. నా ప్రియమైన వారలేరా, చూడండి, నెమ్మది, శాంతి, సమాధానము యేసు నుంచి లభిస్తుంది. ఇంకొక ఆశ్చర్యము, 6వ ఆశ్చర్యం ఏంటంటే, యేసు తిరిగి వస్తాడు. యేసు తిరిగి వస్తాడు ఈ లోకంలోకి. ఇది 6వ ఆశ్చర్యము. చూసారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అనుమానమే లేదండి, ఆయన తిరిగి వస్తాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన వస్తాడు అని లోకము ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయన మనకు బోధించాడు. నిజమే కదా. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి,
గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వండర్ఫుల్ థింగ్, జీసస్ విల్ కమ్ అగైన్. యేసు తిరిగి వస్తాడు, నేను వస్తాను. అందువల్ల చెప్పారు, ఆయన ఎలా వెళ్ళాడో ఆకాశంలోకి అలాగే తిరిగి వస్తాడు ఆయన. అంతేకాదు, ప్రభు అంటాడు, ఏమన్నాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్తాను, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేనుండు చోటున మీరుండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేదను. దిస్ ఈజ్ 6th వండర్. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడు. ఆశ్చర్యము. చూసారా? ఎవరైనా అన్నారా ఈ మాట? వండర్ ఆఫ్ వండర్స్. యేసు అన్నాడండి. ఇంకా చివరి మాట, తక్షణమే రక్షణ ఇచ్చినటువంటి యేసు, తక్షణమే పాపినని ఒప్పుకున్న మరుక్షణమే ఆయన రక్షిస్తాడండి, ప్రేమిస్తాడండి, ఆయన రక్షణ కుమ్మరిస్తాడండి, ఆయన ప్రేమను కుమ్మరిస్తాడండి, ప్రేమతో కౌగలించుకుంటాడండి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ జీసస్. ఆయన ప్రేమ యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే పాపి తన పాపాన్ని ఒప్పుకొని క్షమించమని కోరుతాడో ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ తక్షణమే రక్షణ అనుగ్రహించే. ప్రియమైన వారలారా, ఎవరైతే వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచు, అయ్యా స్వస్థపరచమడినప్పుడు వెంటనే నా కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, ఇదిగో నీ యొక్క మంచం ఎత్తుకొని పో, నా కుమారి నీ పాపాలు క్షమించబడినవి, ధైర్యంగా వెళ్ళు అంటాడండి. ఇంకా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆ క్షణములోనే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయనతో సిలువ వేయబడుచు ఆయన ప్రక్కనే ఉన్నటువంటి దొంగ ప్రభువును గుర్తించి ఆ మాట అన్నప్పుడు వెంటనే అంటాడు యేసు ప్రభువుల వారు, ఏమన్నాడంటే, నేడు నీవు నాతో పరదైసులో ఉందువు. చూసారా? పరలోక రాజ్యాన్ని ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ ఇచ్చినటువంటి దేవుడు మన యేసు. చూసారా? ఆ జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, ఇతడు నా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఆన్ ద స్పాట్. తర్వాత ఇస్తానులే, రేపు ఇస్తానులే, నేను వచ్చినప్పుడు ఇస్తానులే, అప్పుడు రక్షించబడతానులే, ఉందిలే సమయము, ఎన్నడూ అనలేదు యేసయ్య. ఆన్ ద స్పాట్ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో అంటాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని అంటాడు. ఎంత ప్రేమ! ఆన్ ద స్పాట్ రక్షించడం. చూసారా? నేను నేర్చుకున్నటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో 7 అద్భుతాలండి. ఆయన ప్రేమించినాడు, ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది. ప్రేమించిన ఆయన ప్రేమతో ఉండక ఆయన ప్రేమను కుమారుని రూపంలో చూపించాడు. ఆ కుమారుడు మన పాప భారమును ఆయన వహించాడు, భరించాడు. మార్పు నొంది పరలోకంలోకి చేర్చుకునబడినట్లుగా పాపులను ప్రేమించినాడు ఆయన. తరువాత 5వ మాట, యేసు తన యొక్క శాంతిని అనుగ్రహించుట. 6వ ఆశ్చర్యము, యేసు తిరిగి వస్తాడు. 7వ ఆశ్చర్యము, తక్షణమే రక్షణ నొసగే దేవుడు ప్రభు యేసు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. అద్భుతము ఆశ్చర్యం ప్రభువా నీ జీవితాలు నాయన. అద్భుతం ఆశ్చర్యము నీ మాటలు ప్రభువా. అద్భుతం ఆశ్చర్యము నీ యొక్క క్రియలు ప్రభువా. ఏమని వర్ణించగలము తండ్రి? వర్ణించనలవి కాదే ప్రభువా. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు మా కొరకు చేసావయ్యా, భరించావు, వహించావు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. ఇంత ఆశ్చర్యకరుడవైన నిన్ను, ఆశ్చర్యకార్యములను విని చూచి గ్రహించి అనేకులు నీ వైపు తిప్పబడుటకు సహాయం చేయనాయనా. దీనుడనైన నన్ను కూడా నీ మాటలు చెప్పడానికి నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలను విన్నటువంటి మా ప్రియ శ్రోతలను, నీ బిడ్డలను ప్రభువా, వారి యొక్క జీవితాలలో నీ ఆత్మకార్యము జరిగించుకోమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ కృపగల పాదముల చెంత అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మా శ్రోతలకు మెండుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.